హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. మన ప్రజెంట్ వీడియోలో పేటీఎం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పేటీఎం కష్టాల్లో ఉంది. అసలు పేటీఎంకి ఏ విధంగా రైజ్ అయ్యింది, కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. యాక్చువల్గా మనం ఇంతకుముందు రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. 10 రూపాయల కార్డులు యూజ్ చేసి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అనేవి 10 రూపాయలు బయట షాప్లో 10 రూపాయల కార్డు వేసుకున్నప్పుడు రూపాయి ఎక్కువ, 20 రూపాయల కార్డు వేసుకున్నప్పుడు 2 రూపాయలు ఎక్కువ ఈ విధంగా తీసుకునే వాళ్ళు. అది మనం అలా అప్పుడు ఆన్లైన్ వాడే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పేటీఎం యూజ్ చేసి రీఛార్జ్ చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకి పైన ఎక్స్ట్రా అమౌంట్ 10 రూపాయలకు రూపాయి, 20 రూపాయలకి 2 రూపాయలు అవి సేవ్ అయ్యేవి. దాంతోపాటు వాళ్ళకి క్యాష్ బ్యాక్ కూడా వచ్చేవి అనమాట. సో ఈ విధంగా పేటీఎం అనేది బెనిఫిట్ చేసింది కస్టమర్స్కి ఫస్ట్ క్యాష్ బ్యాక్లతో. అదే నెక్స్ట్ పేటీఎం మాల్ అనేది ఒక షాపింగ్ యాప్ ఉండేది. సో ఆ యాప్లో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు క్యాష్ బ్యాక్లు ఇచ్చేదనమాట. అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన వాళ్ళకి 200 క్యాష్ బ్యాక్ ఇచ్చేది. అయితే మినిమం ఆర్డర్ వాల్యూ 400 ఉండాలన్నమాట. అంటే మనం కొనే ప్రోడక్ట్ వాల్యూ 400, 500, 600 ఇట్లా ఈ విధంగా 400 అబౌవ్ ఉంటే 200 క్యాష్ బ్యాక్ ఇచ్చేది డెలివరీ అయిన తర్వాత. ఈ క్యాష్ బ్యాక్లు మళ్ళీ వచ్చిన క్యాష్ బ్యాక్ని 200 వ్యాలెట్లో యాడ్ అయ్యేది పేటీఎం మాల్ వ్యాలెట్లో. అది మళ్ళీ ఫర్దర్ మనం షాపింగ్ చేసినప్పుడు ఆ అమౌంట్ యూజ్ అయ్యేది అనమాట. ఈ విధంగా క్యాష్ బ్యాక్లు ఇచ్చుకుంటూ పేటీఎం అనేది రైజ్ అయింది ఇండియా మొత్తం, అర్బన్ ఏరియాలతో పాటు రూరల్ ఏరియాలలో కూడా. అలా వీళ్ళు అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇది అట్లా ఐపీఓ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇది షేర్స్లో కూడా వెళ్ళిపోయింది. అయితే షేర్స్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే రీసెంట్గా ఆర్బీఐ అనేది పేటీఎంని బ్యాన్ చేసింది. ఈ విధంగా బ్యాన్ చేయడం వల్ల 5 రోజుల్లోనే 40% షేర్ పడిపోయినాయి పేటీఎంవి. అంటే సుమారుగా 20,000 కోట్ల ఆస్తి, ముదుపర్ల ఆస్తి, పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఆస్తి నష్టపోయారు. సో అసలు నష్టపోయారు. అసలు ఎంతమంది వాడుతున్నారు ఇండియాలో పేటీఎం అంటే 35 crore ఇండియన్స్ వాడుతున్నారు. 300 million పేటీఎం వ్యాలెట్స్ ఉన్నాయి, 30 million పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అండ్ 8 million ఫాస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను బ్యాన్ చేయడం వల్ల ఇవన్నీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయో చూద్దాం. పేటీఎం అంటే ఇదొక చిన్నదన్నమాట. దీనికి మాతృ సంస్థ ఒకటి ఉంది, 197 కమ్యూనికేషన్ అనేది. దాని కింద ఇవన్నీ ఉన్నాయి. పేటీఎం దాని కింద ఏమి ఉన్నాయంటే పేటీఎం మనీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, పేటీఎం స్మార్ట్ రిటైల్ అండ్ పేటీఎం ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ పేటీఎం అని తీసుకుంటే పేటీఎం వ్యాలెట్ అనుకుందాము. దాన్ని పేటీఎం వ్యాలెట్ అనేది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ అప్ అయి ఉంటుంది. అట్లా కాకుండా మనం పేటీఎం వ్యాలెట్లో అమౌంట్ వేరే బ్యాంకులను యూజ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండదు దీనికి. నెక్స్ట్ పేటీఎం మనీ. ఈ పేటీఎం మనీ ఏంటంటే కస్టమర్స్ ఈ పేటీఎం మనీని యూజ్ చేసి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది చాలా సేఫ్. దీనికి అసలు పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో దీనికి ఏం సంబంధం లేదు, ఇది సేఫ్. నెక్స్ట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను తీసుకుంటే అదే దీన్నే ఆర్బీఐ బ్యాన్ చేసింది. సో ఇది నెక్స్ట్ ఉండదు. దీని తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది నెక్స్ట్ ఉండదు. దీని తర్వాత మనకి పేటీఎం స్మార్ట్ రిటైల్. పేటీఎం స్మార్ట్ రిటైల్ అంటే వ్యాపారస్తులు క్యూఆర్ కోడ్లు, వ్యాపారస్తులు అంటే బట్టల షాప్ వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, ఇట్లా అందరూ క్యూఆర్ కోడ్లు, పేటీఎం క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులు వాడుతున్నారు కదా. ఆ క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్సులు అన్నీ కలిపే పేటీఎం స్మార్ట్ రిటైల్ అంటారు. కస్టమర్ అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు అది పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో డిపాజిట్ అవుతుంటే వాళ్ళకు మార్చి 15వ తారీఖు తర్వాత క్యూఆర్ కోడ్ కానీ ఆ సౌండ్ బాక్స్ అని పనిచేయదు. అట్లా కాకుండా కస్టమర్ స్కాన్ చేసినప్పుడు అమౌంట్ అనేది పేటీఎం పేమెంట్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంటే వాళ్ళ క్యూఆర్ కోడ్ అండ్ సౌండ్ బాక్స్లు పనిచేస్తాయి. సరే వ్యాలెట్లు పర్లేదు, ఒకవేళ వర్క్ అవుతాయి ఈవెన్ బ్యాన్ చేసిన తర్వాత కూడా వేరే దానికి లింక్ చేసుకుంటే. అండ్ పేటీఎం స్మార్ట్ రిటైల్ వ్యాపారస్తులు కూడా సౌండ్ బాక్సులు, వాళ్ళ క్యూఆర్ కోడ్లు కూడా పనిచేస్తాయి. వాళ్ళు డివైడ్ అయ్యాము అమౌంట్ అకౌంట్ని పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుండి వేరే అకౌంట్కి మార్చుకుంటే. కానీ ఫాస్టాగ్లు మాత్రం కంప్లీట్గా పనిచేయవు. ఎందుకంటే ఆల్రెడీ పేటీఎం ఫాస్టాగ్లకు లింక్ అయినది ఓన్లీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఒకటే. సో ఆల్రెడీ ఎన్హెచ్ఐ ఆల్రెడీ ఇచ్చేసింది కూడా, లిస్ట్లో నుంచి తీసేసింది పేటీఎం ఫాస్టాగ్లని. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది, మీరు వేరే బ్యాంక్ ఫాస్టాగ్లకి షిఫ్ట్ అవ్వండి అని. ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐడిఎఫ్సి కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇట్లా వేరే బ్యాంకుల ఫాస్టాగ్లకి షిఫ్ట్ అయిపోండి అని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేసింది. సో పేటీఎం ఫాస్టాగ్లు మాత్రం కంప్లీట్గా పనిచేయవు. ఈ పేటీఎం వాలెట్, స్మార్ట్ రిటైల్ పనిచేస్తాయి మనం మోడిఫికేషన్ చేసుకుంటే. సో నెక్స్ట్ మనం పేటీఎంలో డిపాజిట్ చేసేటప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేస్తాం కదా, దానికి మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 2 లక్షలు. సో ఈ విధంగా డిపాజిట్ చేసినప్పుడు
అది 2 లక్షలు డిపాజిట్ చేస్తే అది ఎఫ్డి వేస్తుంది అనమాట ఇండస్ ఇండ్ బ్యాంకులో. పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది ఇండస్ ఇండ్ బ్యాంక్తో టైప్ అయింది. ఎఫ్డి వేస్తే వాళ్ళు ఎంత ఇస్తారు, ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళు 7% ఇంట్రెస్ట్ ఇస్తారు పేటిఎంకి. అదే కస్టమర్కి ఎంత ఇస్తుంది అంటే అది 4% ఇస్తుంది. సో ఇక్కడ 3% బెనిఫిట్ పొందుతుంది. లోన్స్ కూడా ఇచ్చేది పేటిఎం. ఇది టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్తో టైప్ అయిందనమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర కస్టమర్ లోన్ అడిగినప్పుడు 5 నిమిషాల్లో లోన్ ఇచ్చేది. ఎట్లా ఇచ్చేదంటే 34 crores ఇండియన్స్ యూజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ డేటా అంతా వీళ్ళ కాడ ఉంది. సో ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డులు వాళ్ళకి చూపించి వాళ్ళ టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళ దగ్గర 12%కి లోన్ తీసుకునేది పేటిఎం. ఆ 12% తీసుకున్న లోను కస్టమర్కి 18%కి ఇచ్చేది. సో పేటిఎం ఏమో 12% వడ్డీ కడుతుంది వాళ్ళకి, కానీ కస్టమర్ ఏమో 18% వడ్డీ కట్టాలి పేటిఎం వాళ్ళకి. సో ఇక్కడ 6% బెనిఫిట్ పొందేది. మనం కస్టమర్ డైరెక్ట్గా వాళ్ళ కాడే తీసుకోవచ్చు కదా అంటే, వాళ్ళ కాడే తీసుకోవాలంటే లెంతీ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ 5 నిమిషాలకి వీళ్ళు లోన్ శాంక్షన్ చేస్తున్నారు పేటిఎం వాళ్ళు. సో కస్టమర్స్ ఈజీగా లోన్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి పేటిఎంని అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ 6% బెనిఫిట్ పొందేది. డిపాజిట్ పరంగా 3%, అట్లా లోన్ల పరంగా 6% బెనిఫిట్ పొందేది, ఇన్కమ్ వచ్చేది. ఈ విధంగా పేటిఎం సాఫీగా రన్ అయ్యేది. అయితే ఎందుకు ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందంటే, ఒక యాంటీ ఫైనాన్షియల్ అని ఒక చైనా కంపెనీ పేటిఎం దాంట్లో ఇన్వెస్ట్ చేసింది అనమాట. పేటిఎం షేర్స్లలో 10%, బ్యాంకింగ్ సర్వీస్లో ఇన్వెస్ట్ చేసింది 10%. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే పేటిఎం వాళ్ళకి మన పేటిఎం వాళ్ళ దగ్గర 34 crores ఇండియన్స్ డేటా ఉంది కదా, ఈ డేటాని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినారు యాంట్ ఫైనాన్షియల్ సర్వీస్ చైనా కంపెనీకి. సో వాళ్ళు ఆ డేటా తీసుకున్న తర్వాత వాళ్ళు ఊకుండలేదు, ఫేక్ ట్రాన్సాక్షన్ చేశారు. అవి ఏం చేసినారంటే ఒక్కొక్క పాన్ కార్డు యూజ్ చేసి 1000 అకౌంట్లు క్రియేట్ చేసినారు. 1000 అకౌంట్లు క్రియేట్ చేసి ఫారిన్ మనీ ట్రాన్స్ఫర్ అంటే అమౌంట్ని ఫారిన్కి బదిలీ చేశారనమాట, విదేశాలకి ట్రాన్స్ఫర్ చేసినారు. దీన్ని ఏమంటారు అంటే చాలా పెద్ద ఫ్రాడ్ అనమాట ఇది. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. సో ఆర్బీఐ ఇవన్నీ చూసిన తర్వాత ఊరుకుండలేదు, ఇంకా బ్యాన్ చేసింది అనమాట. అదే ఆ బ్యాన్ ఫస్ట్ మార్చి ఫిబ్రవరి 29, 2024 తర్వాత పేటిఎం పేమెంట్ బ్యాంక్ పనిచేయదని ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళకి టైం ఇచ్చింది, మార్చి 15, 2024 వరకు. సో దాని తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది పనిచేయదు. పేటిఎం హెడ్ ఉంటాడు కదా విజయశంకర్ శర్మ, ఇతను నిర్మలా సీతారామన్ కూడా కలిశాడు. కేంద్రం ఏం విధంగా జోక్యం తీసుకోదు అని చెప్పింది. ఇది ఓన్లీ ఆర్బీఐ నిర్ణయమే, మేమేం జోక్యం తీసుకోవాలని చెప్పేసింది ఆమె. అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పేసినాడు, మేము అన్ని రకాల చూసిన తర్వాతనే బ్యాన్ చేస్తాము. ఆర్బీఐ అనేది అన్ని చూసిన తర్వాత బ్యాన్ చేస్తుంది, దాన్ని మళ్ళీ తిరిగి సమీక్షించుకోవాల్సిన పని లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా చెప్పేసినాడు. అయితే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనేది మనకి మార్చి 15, 2024 తర్వాత అన్నీ తెలుస్తాయి. అండ్ పేటిఎం షేర్స్ కూడా పడిపోవడం స్టార్ట్ చేసినాయి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంత ఉందంటే, దీనికి స్టార్టింగ్ ప్రైస్ 1950 రూపాయలతో వచ్చింది. ప్రజెంట్ ఈరోజు ఇది 407 రూపాయల షేర్ విలువ 407 రూపాయల దగ్గర రన్ అవుతుంది. ఇది ఒక పక్క ఇది ఫాలో అయిపోతుంటే, ఇంకో పక్క జియో ఫైనాన్స్ అనేది రైజ్ అవుతూ ఉంది. సో బయట మార్కెట్లో ఏమన్నా మార్కెట్లో చర్చ ఏంటంటే, జియో ఫైనాన్స్ అనేది ఈ పేటిఎంని కొనుక్కుంటుందేమో అని ఆలోచనలు అనే చర్చ బయట రన్ అవుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. సో ఇంకా ఫర్దర్గా ఎలాంటి మాడిఫికేషన్ జరుగుతాయి, దానికి మనం తీసుకోవాల్సిన రెమెడీ ఏందనేది నేను మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.